నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పూర్తి చేయండి, సిబ్బందిని ఆదేశించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్. భద్రాద్రి రామయ్య సన్నిధిలో నేత్రపర్వంగా రథసప్తమి వేడుకలు. తిరువీధులలో స్వామివారికి భక్తుల మంగళహారతులు. ముగిసిన చెరువుగట్టు రామలింగేశ్వర స్వామివారి కళ్యాణం. తలంబ్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా DCCB చైర్మన్ మనోహర్ రెడ్డి హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే, సూర్యాపేట జిల్లా దురాస్పల్లి పెద్దగట్టు జాతర సందర్భంగా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. జాతీయ రహదారి 65పై దురాస్పల్లి జంక్షన్ నుండి పెద్దగట్టు జాతరకు వెళ్లే మార్గాల ముఖద్వారం వరకు బారికేడ్ల ఏర్పాట్లను పరిశీలించారు. పనులు వేగంగా చేయాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎవరూ చెరువులోకి వెళ్లకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. రోడ్లపై సూచిక బోర్డులను ఏర్పాటు చేయించాలని కోరారు. అనంతరం దేవాలయ ప్రాంగణం, గట్టు చుట్టుప్రక్కల జాతర పనులను పరిశీలించారు. ఆయన వెంట DSP నాగభూషణం, CI సోమనారాయణ సింగ్, SI విష్ణుమూర్తి సిబ్బంది. రన్నింగ్ ఐదింటికి అని చెప్తారు మరి అడగలరా
నల్గొండ జిల్లా చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం ముగిసింది. నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హాజరై స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణానికి భక్తులు భారీగా హాజరయ్యారు. స్వామివారికి తలంబ్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కరుణ పండుగగా జరగనున్నది. విద్యుత్ దీప అలంకరణలు ఆకాశం నుండి నక్షత్రములు వచ్చేసి చెరువుగట్టునంతా కూడా అలంకరించాగా అన్నట్టుగా దేవస్థానం వారు చక్కగా అనేక విద్యుత్ దీపముల చేత అలంకరింపజేయగా ఆ దీపకాంతుల నడుమ స్వామివారు ఎంతో వైభవంగా ప్రకాశిస్తూ ఉన్నారు. ధర్మస్వరూపుడైనటువంటి ఆ వృషభ వాహనం, ఆహా ఏమి భాగ్యం! స్వామివారి యొక్క పాదారవిందములని ఈ రోజున నేను మోసేటువంటి అవకాశం కలిగిందని చెప్పి నందివాహనుడు ఎంతో సంతోషంగా స్వామిని మోస్తూ ఉన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్, కుల్కచర్ల, సాల్వీడ్ గ్రామాలలో 10వ తరగతి విద్యార్థులకు BMR ఫౌండేషన్ ద్వారా ఆయన స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్య హరిచందర్, జెడ్పీటీసీ రామ్దాస్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రామ్రెడ్డి, ఎంఈఓ హబీబ్ అహ్మద్, కృష్ణగౌడ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కానీ మన తల్లిదండ్రులు చదువుకోలేకపోయారు. మన తల్లిదండ్రులు కష్టపడి ఈ మెటీరియల్ ఇస్తని చెప్పి అందులో భాగంగానే ఈరోజు కులచర్ల ఉదయం నుంచి కూడా మండలంలో ముజార్పూర్లో స్టార్ట్ చేస్తే ఈరోజు స్కూల్తోని మన కులచర్ల మండలం ఆఖరికి అయిపోతున్నది. ఉదయం నుంచి కూడా హబీబ్ సార్ చెప్పినట్లు భోజనం కూడా చేయాలి. ఖచ్చితంగా ఈరోజు మీకు మెటీరియల్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలని ఒక ఉద్దేశంతో, ఎందుకంటే రేపు సండే ఉంటుంది. ఈ రోజు నుంచే ఇప్పటికే లేట్ అయింది. ఫస్ట్ పోటూరు మండలం కంప్లీట్ చేసుకొని మొన్ననే దోమ, నిన్నటి వరకు గండీరు కూడా కంప్లీట్ చేసుకొని ఈ రోజే మన కులచర్ల మండలం స్టార్ట్ చేసి మండలం కూడా ఈ రోజు మొత్తం కూడా అయిపోవటం జరిగింది. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు ఒక మంచి మెటీరియల్ ఉంది. ఇది ఒక మంచి ఎక్స్పర్ట్స్ తో కూడా అన్ని నాణ్యమైనటువంటి బుక్ తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్స్ కూడా మీకు ఇప్పటికీ పోర్షన్స్ ఇప్పటికే టీచర్స్ అంతా కూడా కంప్లీట్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 40-50 రోజుల్లో మీరు ఈ బుక్ని కరెక్ట్గా మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా 100% ఇప్పుడు మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఇప్పుడు అందరు కూడా రామరెడ్డి మాట్లాడినప్పుడు 100 అంటే మీరు అందరు కూడా చేతులు లేపారు. అది సాధించడానికి 50 రోజులు బుక్ ముందర పెట్టుకుంటే ఉపాధ్యాయులు చెప్పింది కూడా జాగ్రత్తగా ఇంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ కూడా అవుతారు. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చదివింది ఈ సంవత్సరం ఒకటి, 10 సంవత్సరాల నుంచి చేసింది ఒకటి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా మున్సిపల్ 12వ వార్డులోని జంగాల కాలనీలో అంతర్గతంగా ఉన్న రోడ్డు సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత 4 ఏళ్ల నుండి భూమి కొనుగోలు పంచాయతీ ఉండడంతో ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని కాలనీవాసులు వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. కాలనీ పెద్ద మనిషి కడమంచి పెద్ద హనుమంతు ఆధ్వర్యంలో కాలనీవాసుల సమక్షంలో ఆ భూమి గల రైతు డొక్క నరసింహను పిలిపించి నష్టపరిహారం పూర్తిగా అందే విధంగా మాట్లాడి సమస్యను పరిష్కరించారు.
అంతేకాకుండా తన వంతు సహాయంగా ఆయన 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు గ్రామ శివారు కవితా కాలేజీ సమీపంలో కారు బైకు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బేతవోలు గ్రామానికి చెందిన 3 వ్యక్తులు కోదాడ నుండి బైక్పై వస్తున్నారు. ఎదురుగా వస్తున్న కారు అతి వేగంగా బైక్ను ఢీకొనడంతో కంబంపాటి రాజేష్ కుడికాలు తెగిపోయింది. మల్లార నాగరాజుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. పెళ్లి అంటేనే హడావుడిగా ఉంటుంది. అందులో వింతగా పెళ్లి చేసుకోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది. పెళ్లిని అందరూ గుర్తుంచుకునేలా ఉండడం కోసం వెరైటీ ఆలోచన చేశాడు ఓ పెళ్లి కొడుకు. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా బోధుకు చెందిన అబ్దుల్ ఫారూక్ అనే యువకుడు క్రెయిన్ సహాయంతో స్టేజ్ వద్దకు పెళ్లి కొడుకులా వచ్చాడు. క్రెయిన్ కిరాయికి తెప్పించుకొని స్టేజ్ ఆకారంలో డబ్బా తయారు చేసి ఆ డబ్బాకు పూలతో లేజర్ లైట్లను అమర్చాడు. క్రేన్కు బిగించిన డబ్బాలో పెళ్లికొడుకు ఆకాశం నుండి పుష్పక విమానంలో వస్తున్నట్టుగా స్టేజి వరకు ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లికి వచ్చిన వారంతా ఈ వింతను చూసి తమ చరవాణిలో బంధించారు. నిర్మల్ జిల్లా భైంసాలోని పోచమ్మ మహాలక్ష్మి ఆలయంలో బోనాల కోసం భక్తులు బారులు తీరారు. ఉదయం 4 గంటల నుండి క్యూ లైన్లలో బోనాల సమర్పణకు దాదాపు 3 గంటల సమయం పట్టింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని కాలువ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో రాత్రి సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. దేవాలయంలోని మెయిన్ గేట్ తాళం పగలగొట్టి లోపలికి చొరబడి హుండీలోని నగదు, బంగారు ఆభరణాలను తీసుకెళ్లినట్లు ఆలయ చైర్మన్ సచ్చినయ్య తెలిపారు. అటవీ ప్రాంతంలో ఆలయం ఉండడంతో దీనిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు హుండీలను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరు మాట్లాడతారు?
కట్టెతో ఇట్లా నీకేసిరా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం పెలిమిల్ల గ్రామానికి చెందిన వెంకట్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. బెల్దండలోని యొన్నం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అతనిని జెడ్పీటీసీ పోతుగంటి భరత్ ప్రసాద్ తదితరులు పరామర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పూర్తి చేయండి, సిబ్బందిని ఆదేశించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్. భద్రాద్రి రామయ్య సన్నిధిలో నేత్రపర్వంగా రథసప్తమి వేడుకలు, తిరువీధులలో స్వామివారికి భక్తుల మంగళహారతులు. ముగిసిన చెరువుగట్టు రామలింగేశ్వర స్వామివారి కళ్యాణం, తలంబ్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి హితవు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.